చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు మీరు చూసుకోవచ్చు. చంద్రబాబు గారు మనకి సచివాలయంలో ఇప్పుడే ఆయన ఛార్జ్ అయితే తీసుకోవడం జరిగింది. సో బాధ్యతలు అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా అదే టైంలో విద్యార్థులతో సో మీరు చూడొచ్చు సెల్ఫీ అక్కడ మనకి ఫోటో షూట్ కూడా దిగడం అయితే జరుగుతుందనమాట. సో ఆయన అయితే ఛార్జ్ అయితే తీసుకున్నారు. ఇప్పుడే మనం చూసుకోవచ్చు. ఛార్జ్ తీసుకొని విద్యార్థులతో ఆయన ఫోటోషూట్ అయితే దిగుతూ ఉన్నారనమాట. 5 సంతకాలకు సంబంధించి ఏదైతే 5 హామీలు ఇచ్చారో ఈ 5 సంతకాలకు సంబంధించి ఒక్కొక్క సంతకం అయితే చేస్తూ ఉన్నారన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. సో 5 సంతకాలకు సంబంధించి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కొక్క సంతకం అయితే చేయబోతున్నారు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 5 సంతకాలు అయితే మనం చూసుకున్నట్లయితే 5 సంతకాలు అయితే చేస్తూ ఉన్నారన్నమాట. అందరూ కూడా గమనించవచ్చు. మొత్తం 5 ఆటలకు సంబంధించి ఆయన అయితే దగ్గర పెట్టుకోవడం అయితే జరిగింది. సో 5 పథకాలకు సంబంధించి అంటే 5 హామీలకు సంబంధించి ఒక్కొక్క హామీ వారికి అయితే ఆ కొన్నవారికి చెప్తూ అందరికీ కూడా ఆ హామీలకు సంబంధించి సైన్లు చేయడానికైతే ఈయనైతే పక్కనైతే పెట్టుకోవడం జరిగిందనమాట. మొత్తం 5కు సంబంధించి మనం ముందుగా చూసుకున్నట్లయితే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ అదే విధంగా మనం చూసుకున్నట్లయితే రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఏ విధంగా రద్దు చేస్తున్నాం అనేది అది ఏ విధంగా ఉండి దాని రద్దుకు సంబంధించి కూడా అయితే అక్కడ ఉన్న వారందరికీ చూపించి చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక మూడోది చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా పెన్షన్ లబ్ధిదారులు. సో పెన్షన్లకు సంబంధించి మామూలు వారికి 4,000, వికలాంగులకు 6,000 రూపాయలు పెంచుతూ ఒక ఫైల్కి సంబంధించి సంతకం చేయడానికి చూపించి వారందరూ కూడా చెప్పడం అయితే జరిగింది అక్కడ. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే నాలుగోది రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించి వారికి ఉన్న నైపుణ్యాలు ఏంటనేది చెప్పేసి స్కిల్ సెన్సస్ అని చెప్పేసి తయారు చేస్తున్నారన్నమాట. గణన చేస్తున్నారన్నమాట. ఎవరికి ఏ స్కిల్ ఉంది ఏంటనే దానికి సంబంధించి సైన్ అయితే చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఫైనల్గా చూసుకున్నట్లయితే అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గత ప్రభుత్వం సంబంధించి అంటే టీడీపీ ప్రభుత్వాలు అన్నా క్యాంటీన్లు అయితే ఉండేవో వాటిని మళ్ళీ తీసుకొస్తూ సంతకం అయితే పెడుతున్నారన్నమాట. మొత్తంగా 5 హామీలకు సంబంధించి చంద్రబాబు గారు సచివాలయంలో ఈ 5 హామీలకు సంబంధించి సంతకాలు పెట్టేందుకు 5 ఫైళ్ళు సిద్ధం చేసుకొని అక్కడ ఉన్న వారందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అందరికీ కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ ఫైల్ అన్నిటికి సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ 5 ఫైళ్ళకి సంబంధించి ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మొత్తంగా 5 హామీలకు సంబంధించి సంతకాలు అయితే చేసి 5 ఫైల్స్ చూపించి అక్కడ సచివాలయంలో అక్కడ ఉన్న వారందరితో చెప్పడం జరిగింది. మ్యాక్సిమం మనకి ఇది అయిపోయిన తర్వాత మనకి మీడియా పాయింట్కి అయితే వచ్చి ప్రజలకైతే వివరిస్తారని నాకు తెలిసి మ్యాక్సిమం ఉన్నంత వరకు. అప్పుడు మళ్ళీ వీడియో అయితే పెడతాను మీకు ఏం చెప్పాను. ఇప్పుడైతే ప్రజెంట్ ఏదైతే 5 హామీలు ఇచ్చారో 5 హామీల మీద సంతకం అయితే చేయడం జరిగిందనమాట. ఉన్న వాళ్ళందరికీ అయితే వివరిస్తూ ఉన్నారు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.